Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. अस्सलामुअलैकुम भाई. వాలేకుం సలాం భాయ్. రహమతుల్లాహి బరకాతుహు. భాయ్, గుంటూరులో వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు భాయ్? ముస్తఫా కూతురుకి కొద్దిగా ఉందండి, ఓకే, ఫాతిమా గారికి. ఫాతిమా బీ గారికి ఉంది. ఎందుకంటే ఆయన 10 మందిలో కలిసి మెలిసి మాట్లాడుకుంటుంది, తిరుగుతుంది కూడా. కానీ కొన్ని ఫస్ట్లో ఓట్లు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఓట్లు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. రెండో సమస్య ఏంటంటే ఆయన అన్నిట్లో కలిసిపోతుంది, సాయంత్రం కలుస్తూనే ఉంది. 10 మంది ఎస్సీ మైనార్టీలో కలుస్తున్నారు ఎక్కువ. రెండోది ఏంటంటే సమస్యలో పాల్గొట్టుంది ఆమె, అది రెండో స్థానం. ఆయన ఇంకొకడు వస్తాడో లేడని సమస్య లేదు. ఒక్కనికేమో బ్యాడ్గా ఉంది, ఒక్కనికేమో అప్లో ఉంది. అది జరిగేది. కొన్ని పార్టీలు ఉన్నాయి, కొన్ని పార్టీలు కూడా చీల్చుకుంటారు కొన్ని ఇక్కడ. ఎందుకంటే ఎంపీలేమో 10 మంది వేసారు ఎంపీలు ఇక్కడ. ఏంది ఒక ఆయన ఏమంటున్నాడంటే బయట కూడా వచ్చాడు మనం చేయమంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ సానతుడు కావాలా మనకు 10 సంవత్సరాలు ఇచ్చాం వాళ్ళకు, 10 సంవత్సరాలు కరోనా వచ్చింది, కరోనాలో ఎంతోమంది చచ్చిపోయారు బతికారు అని ఒకడు అడగడం లేదు. అమెరికా రష్యా తిరుగుతున్నారు, జనం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏంది ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాం అంటున్నారు. అది జరిగేది. ఎంపీ గారు రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఇల్లు తెలియదు, వకీలు తెలియదు, ఆయన ఏమో ఏదో చేస్తా అంటున్నాడు. రేపు గెలుస్తాడు గ్యారంటీ ఏముంది? అందుకోసమే ఇక్కడ ఎంపీ టౌన్లో ఉన్నోడే గెలుస్తాడు. ఇక్కడ గుంటూరులో టూటోలు కానీ వంటలు ఓట్లు పడవు. వీళ్ళు ఎంత చీల్చుకున్నా పడవు, తెలుగుదేశం పడవు. ఎందుకంటే తెలుగుదేశంకి బీజేపీలో కలిసి ఉంది కాబట్టి సాయిబులు కానీ మైనార్టీ కానీ రెడ్లు కానీ అన్ని కులాలు కానీ ఏరు. ఇది సత్యం. అది ఎందుకంటే చెప్తానంటే నేను తిరుగుతున్నా అవుట్ ఆఫ్లో, ఏంది అన్ని ఊర్లు కూడా తిరుగుతున్నాం, పేటలో కూడా తిరుగుతున్నాం. ఇది సమస్య. అది రేపు రానికి ఏమైతే తెలియదు. అది రోజులు ఎట్ట వస్తుంటాయో అన్ని మార్పులు వస్తుంటాయి. అది చాలా థ్యాంక్స్, చాలా మంచిది మీడియా వాళ్ళకి, జనానికి సహకరించుకొని ఓట్లు ఏమో ఖచ్చితంగా ఓట్లు వేయండి. మీరు అభిమానంతో ఓట్లు వేయండి. బాధపడతారు, 5 సంవత్సరాలు మీరు బాధపడతారు. ఒక్కడికి వేస్తే ఆయన బాగుపడతాడు, మనం ఇట్లా ఉంటాం. అది సమస్య. కాబట్టి ప్రజలారా, ఆడోళ్ళు గారా, తమ్ముళ్ళు అన్నళ్ళు కాబట్టి నేను చెప్తున్నా. ఒక మానవుడు కాబట్టి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. అది పైన సీఎంగా ఎవరు వస్తారు అనుకుంటారు భాయ్? తెలుగుదేశం రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కొద్దిగా ఉండే కొన్ని ఏరియాల్లో రావు, సీట్లు రావు. అది జరిగేది. ఇది సమస్య. థ్యాంక్ యూ. శుక్రియా. నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏదైనా కానీ నాకు తెలిసినంత వరకు టీడీపీ. అంటే ఏమని టీడీపీ? టీడీపీ అంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత చేసిందే ఉందన్న, పథకాలు తప్ప వేరే ఏం లేదు కదా. ఎంప్లాయ్మెంట్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ నోటిఫికేషన్లు వదిలింది లేదు. ఆ సచివాలయం వాలంటీర్లు తప్ప చేసిందే ఉంది. పథకాలు ఊరికి డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు సంవత్సరానికి ఇంటికి ఎవరో ఒకళ్ళకి 15,000 కానీ 20,000 కానీ ఇచ్చినా అదే విధంగా వెనక్కి 1,00,000 నుంచి 1,50,000 వరకు రేట్లు పెంచి ప్రతి దాని మీద వెనక్కి లాగుతున్నారు. ఇంకేముందన్న, అప్పులు పాలు అయిపోయింది ఆల్రెడీ మన స్టేట్. అదందరికీ తెలిసిన విషయమే, మీకు తెలిసిందే. అందరికీ ప్రతి చిన్న పిల్లోడు 5వ తరగతి పిల్లోడు కూడా అవుతాడు ప్రస్తుతం మన స్టేట్ ఉన్న పరిస్థితి. అది ఇంకోటి, అమ్మఒడి ఇస్తున్నాడు, అవసరం లేదు. నువ్వు ఆ 15,000 ఇచ్చే బదులు అన్ని వేల కోట్లు ఇస్తున్నావే ప్రతి సంవత్సరం. ఆ డబ్బులు నువ్వు గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడానికి పెట్టు. అంటే చాలా వరకు డెవలప్ అయ్యాయి కదా గవర్నమెంట్ స్కూల్స్. మరి ఇంక డబ్బులు ఇవ్వాల్సిన పనే ఉందన్న. మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు అందరూ? ఇప్పుడు చైతన్య, నారాయణ కానీ ఏదైనా కానీ అటువైపు వెళ్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో వేస్తేనే బాగుంటుంది అనే సిచ్యువేషన్ కల్పించవచ్చుగా. అదే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకే అమ్మఒడి వేస్తున్నారు. అలా ఉంటేనే కదా జరుగుతుంది. చదువుకునే ప్రతి పిల్లలకి వేస్తున్నారు. ఓకే, చాలా వరకు ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలన్నా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కొంతమందికి ఓన్ ఒపీనియన్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలని అలాంటి ఉంటుంది. పేదవాళ్ళైనా నేను అనేది కూడా ఏంటంటే అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఆ స్టేజ్కి ఆ లెవెల్కి తీసుకుని వెళ్తే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలి అన్న దానికన్నా గవర్నమెంట్ స్కూల్స్లోనే నువ్వు అదే రేంజ్లో నువ్వు ఎడ్యుకేషన్ కల్పిస్తే అక్కడికి వెళ్తారు కదా. నేను ఆ డబ్బులే దానికి ఖర్చు పెట్టచ్చు కదా, నేను అనేది అది. అంతకుమించి వేరే ఏం కాదు. అండ్ ఇంకొకటి కోరుకుంటున్నారా? ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఎవరైనా కానీ. ఇంకా మందు అంటారా, అది లైట్ అండి. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ వైపు నుంచి షాప్ పెంచాడు, పెంచుకుంటా షాపులు వచ్చాడు.
పిచ్చి పిచ్చి అన్నీ తీసుకొస్తున్నాడు. సరే అది లైట్, ఇంకా చాలా ఉన్నాయన్న చెప్పాలి. ఇప్పుడు నిజంగా మనం గుంటూరే ఉంది, ఒక రోడ్డు బాగుందన్న సరిగ్గా. మనలో మన మాట అనుకున్నాం. ఇప్పుడు ఏదో హామీ ఇచ్చాడు నెరవేర్చలేదనే ఒక ఇది తప్ప నార్మల్గా అందరికీ ఓకేనా? నిజంగా మద్యపానం నిషేధం చేసి బ్రాందీ షాపులు ఎత్తేస్తే అందరూ ఓకే ఒప్పుకుంటారంటారా? ఇప్పుడు నువ్వు చేస్తానన్నావు, చేయలేకపోయావు. నేను క్వశ్చన్ చేసేది అది. మీరందరి పాయింట్ కరెక్టే, ఎత్తేసి ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. మరి ఎత్తనప్పుడు మరి ఎందుకు అందరూ అట్లా ఆలోచిస్తున్నారు అనేది? ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు రేటు పెంచావు, అమ్ముతున్నావు, రేటు గురించి పక్కన పెడదాం. అదేదో అట్లీస్ట్ క్వాలిటీ ఉన్నది ఇచ్చినా బాగుంటుంది. అది లేకుండా కేవలం ఆరోగ్యం నాశనం చేయడానికి ఇచ్చేస్తున్నట్టు పిచ్చి పిచ్చి బ్రాండ్స్ అన్నీ తీసుకుని వచ్చాడు. పోనీ ఆ మందు గురించి అసలు పక్కన పెట్టేద్దాం. ఒక్క రోడ్డు బాగాలేదు, ఎక్కడ చూసినా ఒక్క రోడ్డు, అసలు రోడ్డు ఏంచింది దాఖలాలు లేవు. ఈ పార్టీ వచ్చిన తర్వాత పాడైపోతున్న రోడ్లు అలానే ఉన్నాయి, అలాగే వదిలేస్తున్నారు. ఏదైనా చిన్న కెలామిటీ వచ్చినా పట్టించుకునే వాళ్ళు లేడు, వచ్చి చూడటం లేదు. ఏది ఉన్నా కానీ వేస్తాను, నాకు తెలిసే అన్న. ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే డెవలప్మెంట్ కానీ ఇవన్నీ జరుగుతాయి పనులని నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతున్నాను అన్న, అది నా ఒపీనియన్. అది ఓకేలే, మీరు నమ్ముతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే అండి. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇవన్నీ మనకు తెలియదండి. తెలీదా? ఓటేవా? ఓటు వేస్తావు. మరి ఎవరికి వేస్తావు? ఆ టైంకి ఏదో ఒకటి. సరే, పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నావు? జగనా, చంద్రబాబు? జగనే అండి. జగన్ గారికి వేద్దాం అనుకున్నాను. అన్నీ అందే అయితే, ఎందుకంటే మనకు అందుతున్నాయి కాబట్టి కొద్దిగా. ఓకే ఓకే, అంతా బాగుంది అయితే. ఓకే, ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎవరు వస్తారు అనుకున్నారు ఎమ్మెల్యేగా? మొత్తం పక్కా టీడీపీ. అహ్మద్ గారు ఎక్కడైనా కానీ టీడీపీ పక్కా గెలిచిద్ది, ఆ నమ్మకం అనేది మాకుంది. ఎందుకంటే ఈ జగన్ వల్ల ఇబ్బందులు చాలా పడ్డాం, కానీ ఇక్కడ నుంచి అయినా మాకు అన్ని తోడైనా బాబాయ్ ఉండాలి. అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటారు? అవి చెప్పుకునే కావు నాన్న, చెప్పకపోతే జనానికి తెలియదు కదా. ఒక్కొక్కటి చెప్పండి. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కదానికి అప్పులు చేసి దేశాన్ని మొత్తం చాలా తేడా పడ్డది వారం. ఇక నుంచి అయినా ఒక మనం అంటే ఏం తెలుసా, 5 ఏళ్ళు కలిపితేనే మనం. అలాంటప్పుడు మనం అందరం ఐకమత్యంతో ఉండాలంటే ఒకసారి చూసినాం, రావాలి జగన్, గెలవాలి జగన్ అని చూసినాం. వద్దు, ఇక్కడ నుంచైనా బాబు రావాలా, అందరూ సంతోషంగా ఉండాలా. బాబు వస్తే అందరూ బాగుంటారంట, చాలా బాగుంటారు. థ్యాంక్ యూ నాన్న. ఓకే, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నాశనమైంది. 30 సంవత్సరాలు వెనుకబడిపోయింది రాష్ట్రం. ఏం వెనకబడిపోయింది? 30 సంవత్సరాలు ఎలా? రోడ్డు భవన నిర్మాణ కార్యక్రమంలో వెనుకబడిపోయింది. 40 లక్షల మంది ఆగమయ్యారు. ఆటోలకు వైఎస్ వాహన మిత్రం అని చెప్పి 10,000 ఇచ్చి 40,000 30,000 దగ్గర. వైన్స్ లో పోతే ఎలా తీసుకుంటున్నారు? 40 వాహన మిత్ర 10,000 ఇచ్చారు, 40,000 ఎలా తీసుకుంటున్నారు? వచ్చిన ఛాలెంజ్ వేసి, అడ్డమైన ఛాలెంజ్ వేసి, రాంగ్ రూట్ అని చెప్పి, నో సిగ్నల్ అని చెప్పి అన్ని పెట్టి. అంటే ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళడం తప్పే కదా, సిగ్నల్ క్రాస్ చేయడం తప్పే కదా. ఆ వైన్స్ లో పోతే మాకు కావాల్సిన బ్రాండ్ దొరకలేదు. వాడు మద్యం నిషేధం అని చెప్పి సొంత వైన్స్లు పెట్టి దొంగ మంది అమ్ముతాడు, జనాల ప్రాణాలు తీసేస్తున్నాడు. నిజంగా ఒకవేళ మద్యపానంగా నిజంగా షాపులన్నీ బంద్ చేస్తే అందరికి ఓకే అంటారా? ఓకే, చంద్రబాబు ఉన్నప్పుడు జనాన్ని ఎవరిని బాధ పెట్టలేదు, ఆడ పేదోడు జోలికి పోలేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు తగ్గించాలి, అంటే ఆ ప్రైస్ తగ్గించాలి. ఏదైతే క్వార్టర్ ఆ డబ్బులు ఏదైతే ఉందో 250 ఏం చెప్తున్నారో దాని రేటు తగ్గించడమే ప్రధాన ప్రాబ్లం. అంతేగాని నిజంగా మద్యపాన నిషేధం అనేది జరిగితే అందరికీ ఓకేనా? సరే, మద్యపాన నిషేధం చేయకూడదు. 60 రూపాయల కోటని దాన్ని 150, 130 చేయాల్సిన కర్మే వచ్చింది. అసలు వైన్స్ లో సిట్టింగ్ లేకుండేది, జనం బయట తాగడం ఏంది, రోడ్ల మీద వాళ్ళని పోలీసులు పట్టుకోవడం ఏంది, వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంది, వాళ్ళని బాధ పెట్టడం ఏంది. అంటే రోడ్ల మీద విచ్చలవిడిగా తాగడం తప్పే కదా. ఇప్పుడు అది ఒకప్పుడు కంట్రోల్ లేదు, ఇప్పుడు కంట్రోల్ చేశారు, అది కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు ఒకరికి ఇల్లు ఉంటుంది, ఒకరికి ఇల్లు ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవడు బాధపడలేడు. ఆడు ఈసారి నేను జగన్ గారికి సపోర్ట్ కాదు, నేను ఏంటంటే పాయింట్ ఏంటంటే మీరు కొన్ని అభిప్రాయపడుతున్నారు కదా, మీ అభిప్రాయాలు కొన్ని తప్పు అని చెప్తున్నా. సరే చెప్పండి. సరే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిండా? అమరావతి రాజధాని ఏమైనా చేసిండా? ఏం చేసిండే 5 సంవత్సరాలు? వాడు జాబ్ క్యాలెండర్ అండి, ఒక జాబ్ అని ఇచ్చిండా? ఇంటికి ఉద్యోగం ఇచ్చిండా? మరి వాలంటీర్ 2,50,000 ఉద్యోగాలు పైచీలకు ఉన్నాయి కదా, వాలంటీర్ సచివాలయ వ్యవస్థ సంబంధించి. వాళ్ళని వాడుకుంటుండు, 5,000 ఇచ్చి వాడుకుంటుండు నెలకి. జీతాలు పెంచాలంటారా మీరు? జీతాలు బాబు వస్తే 10,000 ఇస్తా అంటుండు. అది మంచిదే. జాబ్ బాబు వస్తే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటాడు. 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తుండు, సంవత్సరం 4 లక్షల చొప్పున. బాబు వస్తేనే అన్ని జరుగుతాయి. జాబ్ రావాలంటే బాబు రావాలి.
గంజాయి డ్రగ్స్ అంటే జగన్ రావాలి అంతేనా? అంతే. ఓకే అన్న. ఈ 5 సంవత్సరాలు ఎవరు బాగుపడ్డారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరు? ఈ ఫోటో పెట్టి మిమ్మల్ని బాధ పెట్టడానికి లేదంతా. ఏడు పోయినా ఒక్క రోడ్డు బాగుపడలేదు. రోడ్లు నాకు స్వాగతం వస్తాయి. గుంతలు పడ్డ రోడ్లు, అడ్డమైన రోడ్లు, ప్యాచ్లు పడ్డ రోడ్లు, ఒక్క రోడ్డు బాగుపడలే. వాళ్ళ వాహనాలు పోతాయి అట్లా. మొన్న పాడేరు పోయిన అరకు దగ్గర 70 కిలోమీటర్ ఒక్క రోడ్డు బాగోలేదు. మన నంద్యాల పోయినా ఒక్క రోడ్డు బాగోలేదు. రాజమండ్రి పోయినా, దివంచేరు పోయినా ఒక్క రోడ్డు బాగలేదు రాష్ట్రంలో. ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఒక్క రోడ్ వేయలే. అంత నాశనం. 13 లక్షల కోట్లు అప్పు చేసిండు. రేపు ఓడు కట్టాలి. ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్లు అప్పు చేసిండు వాడు. ఏమైనా బటన్ నొక్కుతున్నట్టు. ఏం బటన్ నొక్కుతుండు? ఉంటుంటే దొంగ బటన్ నొక్కడం తప్ప. అవి 13 లక్షల కోట్ల ఓడు కట్టాలి. రేపు ఎవడి మీద పడుతుంది భారం? ఎవడు పిల్లలు, ఎవడు భవిష్యత్తు అది తెలియదు ఈ పిచ్చే జనానికి. మళ్ళీ ఓటు వేయడానికి అంతేగా. ఈ 13 లక్షల కోట్లు పోయి రేపు 30 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు ఈ రాష్ట్రం. మళ్ళీ వాళ్ళు ఓటేస్తారా? రేపు ఎన్డీఏ కూటమి రావాలి. చంద్రబాబు వస్తేనే బతులు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు వస్తేనే సంపద సృష్టిస్తాడు, ప్రజలకు పెడతాడు. వీళ్ళగా అప్పులు చేయడం కాదు. చంద్రబాబు రావాలి, ఎట్టి పరిస్థితుల్లో పక్క రావాలి చంద్రబాబు. మామూలు మనం ఉన్నాం కదా ఏంది. ఇప్పుడు మద్యపానం నిషేధం అన్నాడు కదా. నేను కూర్చొని ముందు అవుతున్నా, పోలీసులు వచ్చారు, నరకబడిన స్టేషన్ తీసుకెళ్లారు నన్ను. ఎక్కడ తాగుతున్నావు నువ్వు? మామూలు బయటకు తాగుతున్నా. బయట అంటే ఎక్కడ? ఇప్పుడు కృష్ణబాబు కాలనీ కాడ ముందు అవుతున్నా, వచ్చారు తీసుకెళ్లారు. బహిరంగంగా తాగుతున్నావు? బహిరంగ తాగుతున్నా. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు నేను అప్పుడు పోలీసులు తెలిసి తిరగలు కాదుగా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కొన్ని రూల్స్ అనేవి కొన్నిసార్లు గవర్నమెంట్ పెట్టినప్పుడు, ఇప్పుడు అంతందుకు కరోనా వచ్చిందన్న. కరోనా రాకముందు పోలీసులు ఎక్కడ ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ కరోనా వచ్చినప్పుడు అదే అంటుంది, కరోనా వచ్చింది అప్పుడు కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. ఏంటి, జనాలు ఎక్కువ గుమ్మడిగా ఉండకూడదు, బయట తిరగకూడదు, పల్లెటూర్ల మీద కూడా పడి ఎతికి పట్టుకొని తీసుకెళ్ళి ఉన్నారు స్టేషన్లకు కూడా. చిన్న కరోనానే కదా, అంటే చిన్నదే కదా అని అనుకొని చాలా మంది విచ్చలవిడిగా తిరగడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? కానీ కరోనా అనే మహమ్మారి ఎంత ఇబ్బంది పెట్టిందో జనాల్ని మీకు తెలుసు. కానీ ఆ విషయం గురించి వాళ్ళకి బాగా సంక్షిప్తంగా వాళ్ళకి తెలుసు కాబట్టి, పోలీసులకి అది ఎలాంటి ప్రభావం తీసుకొస్తుందో తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్త చేసి అందరిని దూరం పెట్టడం కోసం ఊర్ల మీద పడి జనాలను పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కరోనా లేదు కన్నా, ఇప్పుడు కరోనా లేదుగా. అంటే నేను అంటే ఎగ్జాంపుల్గా కరోనా అని చెప్పా. ఇప్పుడు మనకు రాష్ట్రం బాగుండాలంటే, ఇప్పుడు సపోజ్ అన్న నువ్వు బయట ఫారెన్కి వెళ్ళావు, వేరే దేశానికి వెళ్ళావు, వేరే దేశాలు రోడ్ల మీద కూర్చొని తాగుతారా? అలాంటప్పుడు ఒక కండిషన్ పెట్టావు కాదంటలేదు. నేను అలా మద్యపానం ఆపేసి అంటే నిజంగా ఆపేసి ఓకే అంటారు అందరూ? ఓకే, ఇది మద్యపానం ఆపేసేసి దాని మాటలు చెప్పినంత ఈజీ కాదు. మనం మద్యపానాన్ని ఆపుకొని మనం సాయంకాలం కష్టపడే వాళ్ళు మీరు ఒక రోజుకు ఒక 500-600 సంపాదించుకుంటే 200 పెట్టి తాగితే గానీ మీకు ఆ రోజు గడవదు. 600 మేము తాగుతున్నాను కాబట్టి ఏదో ఎక్కడ సపరేట్ కొట్టుందన్న, వాటర్ గ్లాసులు అమ్ముతున్నారు, అక్కడ కూర్చున్నాము. అక్కడ కూడా పోలీసులు తీసుకెళ్తే అది కట్టేనామన్నా. ఇంటికి వెళ్ళి తాగొచ్చు కదా. ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళాము అనుకో, వాటర్ తాగాలంటే 300 అవుతుంది. అదే నువ్వు రోడ్ల మీద కూర్చొని పోలీసులు పట్టుకొని ఫైన్ అయితే కోర్టుకి వెళ్ళాల్సినంత అవసరం. ఇంటికి పోయి నువ్వు ఇంటో కూర్చొని టచ్గా తాగొచ్చు కదా. ఆడవాళ్ళు బార్కి వెళ్ళండి, పోతే బార్లో కూర్చొని తాగమండి. అలాంటప్పుడు అలాంటి మనుషులు పెట్టకూడదు కదా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మంచి సిటీ ఉందన్న, నువ్వు పల్లెటూరులో ఎడన్నా పోయి తాగితే నేను ఎవడు పట్టించుకోడు. ఇంత పెద్ద సిటీలో నువ్వు ఎక్కడంటే రోడ్ల మీద కూర్చొని నువ్వు తాగుతున్నప్పుడు అది చూడడానికి బాగుంటుందా? నీ మనసాక్షిని అడుగు, బాగుంటుందా? అంటే మేము రోడ్డు మీద కూర్చొని తాగట్లా. ఏంది ఇప్పుడు వయసు ఉందా, పక్కన కొట్టింది, దాని వెనకాల కూర్చొని తాగుతున్నాం. అక్కడ పోలీసులు వచ్చి పట్టుకెళ్తాను. మనం ఏం చేస్తాం కాళ్ళంటే ఆ వయసు ఎందుకు తీసి. మీరేం పని చేస్తుంటారు? నేను పూల వ్యాపారం చేస్తాను. పూల వ్యాపారం చేస్తాను. మీ బండి దగ్గర తాగు, మీ బండి దగ్గర తాగు. బండి వ్యాపారం అప్పుడు వ్యాపారం పోయిద్ది. వ్యాపారం 24 గంటల వ్యాపారం ఉండదుగా, ఏదో ఒక ఖాళీ టైం దొరికింది, ఖాళీ టైం ఉంటుంది కదా. ఒక గంట సేపు కూర్చో ప్రశాంతంగా. ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు నలుగురు దగ్గర ఉంటాం కానీ నలుగురు దగ్గర కూర్చొని సరదాగా అట్లా మూకుమ్మడిగా కూర్చొని మాట్లాడుకుంటూ అడేదో అల్లర్లు జరిగితే, కొట్టుకోవడం జరిగితే, గొడవలు జరిగితే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు మంచోడువే, అలాంటిది ఉండదు. నువ్వు మంచోడువే, అందరూ అలా ఉంటారు కదా. ఇప్పుడు నలుగురు పక్కన కూర్చొని పక్కన కూర్చొని ముందు అవుతాను. దాన్ని ఏముంది, దాన్ని కూడా పోలీసు పట్టుకెళ్తాను. అప్పుడు బార్లో కూర్చో ప్రశాంతంగా. బార్ ఇప్పుడు లైసెన్సేగా. నాకు రోజుకి 600 వస్తాయి. ఏంది బార్ వాడికి
రూపాయలు ఏంది 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి ఏంది మళ్ళీ లోపల మళ్ళీ అది తలక నొప్పి ఏంది ఎన్ని ఎందుకు అందుకే జగన్ అన్న చూస్తున్నాను అన్న ఎన్ని కాదన్న నువ్వు దిగిపోవు అన్న అంటే మందు జస్ట్ ఇప్పుడు పోలీసులు ఏదైనా గురించి అని కాదు అసలు మందు గురించి కాదు రాజధాని అన్నాడు ఏం చేశాడు నేను ఇంటర్ చదివాను ఏంటి నాకు అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చింది రాజధాని నీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు రాజధాని నేను 3 సార్లు రాజధాని ఉండదు అసలు ఓకే ఉండదు నీకు రాజధాని ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు రాజధాని అనేది ఒకసారి ఉందనుకో ఏంటి నాలంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు ఏంటి చదువుకుని ఉన్నా సరే అక్కడికి వెళ్తాం ఏంటి ఏమండి ఎంత చదివా సర్టిఫికేట్ మీద చూస్తాడు ఆ చదువు ఇంటర్ చదివా అయ్యా బాబు ఆ రాయని ఒక 10 ఏళ్ళ జాబ్ అని వచ్చింది నాకు అది కొన్ని విషయం చెప్పేసా అది అంటే జగన్ అన్న దిగన్న వద్దన్న బాబుకి ఇద్దాం అనుకున్నా బాబే మస్ట్ బాబే బాబు వస్తే మంచి చేస్తాడు నమ్ముతున్నావు చేస్తాడు నేను నమ్మా ఎందుకంటే బాబు కాలంలో ఉన్నంతసేపు నాకు పొలిటీషన్ తెలియదు జగన్ అన్న వచ్చాడు నన్ను పొలిటీషన్ తీసుకెళ్ళాడు కొన్ని విషయం చెప్పేసి అది సరేలే ఓకే నమస్తే అన్న నమస్తే అన్న. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా ముస్తఫా వాళ్ళ డాక్టర్ వచ్చింది, పశ్చిమ వచ్చేతలకి రజనీ వచ్చింది, ఎంపీ వచ్చేతలకి బొమ్మసాని వస్తాడు. అంటే ఏంటి పార్టీ మీద బలం అంటారా ఇక్కడ? పార్టీ బలం అంటారా లేకపోతే వ్యక్తులుగా వీళ్ళకి బలం అంటారా లోకల్గా? వ్యక్తులుగా కాదు, ప్రతి ఇంట్లో లబ్ధి అనేది చేకూరింది. ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ ప్రతి పథకంలో లబ్ధి చేకూరింది. ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా కిందటి ప్రభుత్వంలో ఉన్న పథకాలనే వీళ్ళు పేర్లు మార్చి పెట్టారు అని చెప్పి ఒక వాదన వినపడతా ఉంది. దానికి మీరేమంటారు? 2014 ప్రభుత్వంలో రైతులను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు, అన్ని మోసం చేశాడు. రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ఏదో 610 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క బాబు వస్తే జాబ్ వచ్చిందనే 610 హామీలు ఇచ్చాడు బాబు గారు. మరి ఏ ఒక్క హామీ నెరవేర్చారో చెప్పమనండి. 2014 కాడి నుంచి 19 దాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కూడా చాలా వరకు నెరవేర్చలేదని చెప్పి వినపడతా ఉన్నాయి. 99% పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి చేకూరింది. అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి లేదు అంటున్నారు. 99% లబ్ధి చేకూరింది. ఏ కుటుంబంలో మంచి జరగలేదో నాకు చెప్పమనండి. ప్రజల్నే గుడ్లమే చేసుకొని నా ఇంట్లో న్యాయం జరగలేదు అని ఒక మాట ఎవరైనా చెప్పమనండి. అందరికీ అన్నీ అందే అంటారు. నవరత్న అందరికీ అంది. ప్రతి కుటుంబం వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? 2,50,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారు. మరి బాబు 2014 కానీ 19 దాకా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. డిఎస్సి ఉంది, ఎన్ని పోస్టులు ఇచ్చాడు? 5 లక్షలు. ఆర్టీసీ ఉంది, ప్రభుత్వం విలీనం చేశాడు. ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ ఎవరన్నా కానీ. కాకపోతే ఏంటంటన్నా ఈ మద్యపానం ముందనే దాంట్లో కొద్దిగా ఉంది. అంటే ఏంటి మద్యపానంలో ఏముంది? ఏంటి మీకు రేటు పెరిగింది అంతేనా ప్రాబ్లం? రేటు పెరిగిందంటే రేటు దేనికి పెంచాడు? మానుకుంటారని పెంచారు. జనం మద్యపాన నిషేధం అన్నాడు జగన్ అన్న, మానుకుంటారని పెంచారు. కానీ కూడా కూలి చేయటం, తాగటం, ఎక్కడ పడితే అక్కడ గణగోళ గోళాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మానుకుంటారని పెంచడం అనేది ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది కరెక్టేనంటారా? కరెక్టే, 100% కరెక్ట్. రేటు పెంచితే ఇలా 500 రూపాయలు సంపాదిస్తున్నాడు అన్న. ఇప్పుడు నా పాయింట్ చెప్పేది 500 రూపాయలు కూలికి పోయి సంపాదిస్తున్నాడు, 3 ఏళ్ళు పెట్టి ముందు అవుతున్నాడు. ఇంట్లో పిల్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒకప్పుడు కేజీ బియ్యం 30 రూపాయలు ఉంది, ఇప్పుడు 60 రూపాయలు అయింది. అర్థమైందా? బియ్యం తినకుండా అన్నం తినకుండా ఆపేస్తున్నారా? చపాతీలు తింటున్నారు, అందరూ అన్నం తింటున్నారుగా. ఎంత రేట్ అయినా అన్నమే తింటున్నారుగా. మరి మద్యం కూడా ఎంత రేటు పెరిగినా కూడా మద్యం తాగుతారు ఖచ్చితంగా అలవాటు పడ్డోళ్ళు అని చెప్పి ఆ మాత్రం తెలియదు అంటారా? ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పైన ఉన్న సలహాదారులు. అవును, జగన్మోహన్ రెడ్డి తాగమంటలేదు కదా. తాగడం మానిపించడం కోసమే కదా రేటు పెంచుతున్నాడు. తాగడం మానిపించడం కోసమే రేటు పెంచుతున్నాడు కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు బియ్యం రేటు పెరిగింది, అన్నం తినకుండా ఆపేస్తున్నావా? లేదుగా. నిత్యావసరాల ధర పెరిగినాయి, ఖచ్చితంగా తీసుకుంటున్నాగా. ఎన్ని రేటు పెరిగినా తీసుకుంటున్నాగా. ఈ మద్యము అంతే, ఆగదు. ఇది ఆగదు అని తెలీదా సామాన్యుడిగా? నీకు తెలిసిన విషయం, నాకు తెలిసిన విషయం ప్రభుత్వానికి తెలీదా? మరెందుకు మద్యపానం ఆపడం కోసమే రేటు పెంచుతున్నాను కప్పిపుచ్చుకోవడం ఎందుకు? ఎందుకు అలాంటి మాటలు కప్పిపుచ్చుకోవడం ఎందుకు అంటున్నా? ఇప్పుడు గవర్నమెంట్
మద్యపానాన్ని నిషేధం చేయడం కోసమే రేటు పెంచుతున్నాము అనే మాట అది కరెక్టేనా? అసలు కాదు కదా, కాదు కదా. ఎందుకంటే నిత్యావసర ధరలు ఈరోజు పెరిగాయి అన్న. నాకు తెలిసి 40 రూపాయలు గోధుమ పిండి ప్యాకెట్ ఈరోజు 70 రూపాయలు అయింది. నువ్వు వాడట్లేదా? 30 రూపాయలు కేజీ చక్కెర 56 రూపాయలు అయింది, వాడట్లేదా? 30 రూపాయలు కేజీ బియ్యం 60 రూపాయలకి ఈరోజు మసూరా కేజీ బియ్యం తినట్లేదా అన్నం? అనేది ఏంటంటే సామాన్య మానవుడు రోజుకి ఒక రోజు కూలి ఎంత సంపాదిస్తాడు? 500 సంపాదిస్తాడు, 600 సంపాదిస్తాడు. దాంట్లో నువ్వు 300 పెట్టి క్వార్టర్ ముందాగితే ఇంట్లో పెళ్ళంగా ఇంటికి మరి ఆ విషయం తెలియదా జగన్మోహన్ రెడ్డికి అంటున్నా? ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియదా? ఎందుకంటే ఇప్పుడు అది ఒక సాకే కదా. జగన్మోహన్ రెడ్డి తాగమంటలేదు కదా. మరి తాగమనట్లేదంటే మరి తాగమనట్లేదు అన్నప్పుడు రేట్ ఎందుకు పెంచడం అంటున్నాను నేను. రేటు ఎందుకు పెంచడం? నువ్వు ఆపాలనుకుంటే పూర్తిగా ఆపేసి. అన్నా 56 కంపెనీలు బాబు ఉండా ప్రభుత్వంలో వచ్చిన లైసెన్స్ కంపెనీలు ఇవాళ ముందమ్మేది. బాబు కరెక్ట్, ఇచ్చినాయి. అది కరెక్ట్. 56 కంపెనీలకి ఇచ్చాడు లైసెన్స్. అది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. పోతా ఆయన ఇచ్చిన జగన్మోహన్ కాదు అది నాకు తెలుసు. 56 కంపెనీలకి ఇచ్చాడు లైసెన్స్. పోతా అవును, జగన్మోహన్ రెడ్డి కంపెనీలు కాదు, ఆయన ఇచ్చిన కంపెనీ, బాబు ఇచ్చిన 56 కంపెనీలు. కంపెనీ పేరు కూడా చూద్దాం, ఏ కంపెనీ ఎవరిది అనేది. అదే అంటున్నా. ఓకే, ఆయన ఇచ్చిందే. కాకపోతే జగన్మోహన్ అంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ముందు కాదు. అది పాత ప్రభుత్వంలో పోయేటప్పుడు ఇచ్చిన లైసెన్స్లే అయ్యి. అవును అవును, 56 కంపెనీలకి ఇచ్చాడు. ఇవాళ ప్రచారం ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి టెడ్ బాటిల్ అమ్ముతున్నాడు, అదే అమ్ముతున్నాడు, ఇది గంజాయి ప్రభుత్వం, ఇది ప్రాపకాండం చేస్తున్నారు. ఏం నిరూపిమ్మనండి, చర్చకి రమ్మనండి. కరెక్టే, బాబు ఇచ్చినవి అవి. ఇప్పుడు రాజధాని అంటారా? ఇప్పుడు ఇక్కడ ఉందన్నా, ఇది జిన్నా టవర్ సెంటరు. ఇక్కడ మనకి టీ తాగాలన్నా లేకపోతే సిగరెట్ కాల్చుకున్నా ఇది ఉంది. ఇక్కడ ఇది తీసేసి నేను ఏటుకూరు రోడ్లోనో లేకపోతే లాలపురంలోనో రాజధాని చేస్తానంటే సరిపోయిద్దా? ఆడపోయి టీ తాగనంటే సరిపోయిద్దా? డెవలప్మెంట్ ఉండకాడ డెవలప్ చేస్తే రూపాయిది 10 రూపాయలతో అయిపోయింది. ఏమి లేని ఎడారిలో డెవలప్ అంటే ఎట్టయిద్ది? ఇలా 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు ఎంత అల్లాడుతున్నారు తెలుసా? అమరావతి రైతులు ఇలా రైతు పండిస్తాను ఎవడిదైనా 4 ఏళ్ళు నోట్లోకి పోయేది. డెవలప్ అయ్యే కాడ తీసుకుపోయి రాజధాని పెడితే డెవలప్ అయ్యేది. కానీ ఏం లేని ఎడారిలో తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను రాజధాని అంటే భూదందా రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటే సరిపోయింది. 3 రాజధానులలో డెవలప్ అవుదంటారా? ఆంధ్ర రాష్ట్రం 3 రాజధానులలో డెవలప్ అవుదంటారా? అయిద్ది. ఇలా వైజాగ్ ఉంది, హైదరాబాద్తో పోటీ చేసిద్ది. కర్నూలు ఉంది, తమిళనాడు నుంచి చిలకతలికి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రాజధాని కర్నూలే. ఆడ హైకోర్టు ఇది సివిల్గా పెడతానన్నాడు. వైజాగ్ ఉంది, ఇలా హైదరాబాద్తో పోటీ చేసిద్ది. అక్కడ డెవలప్ చేసుకుంటే అక్కడ డెవలప్ అయ్యింది. కానీ ఏం లేని ఎడారిలో నేను ఇక్కడికి ఇది కడతాను, మేడలు కడతాను, మిద్దులు కడతానంటే డెవలప్ అయిద్దా? నేను చెప్పేది ఒకటేనన్నా, ఏ ఇంట్లో అయితే లబ్ధి చేకూరలేదో ఈ ప్రభుత్వంలో గుండెల మీద చేసుకొని చెప్పమని ఎవరినైనా, నాకు ఈ పథకం రాలేదు, ఇది రాలేదు, నాకు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రూపాయి రాలేదని ఎవరినైనా చెప్పమనండి. గుండెల మీద చేసుకొని చెప్పమనండి. మీ ఇంట్లో న్యాయం జరిగితే ఓటేయండి. మీ ఇంట్లో మంచి జరగకపోతే ఓటేయబాకండి. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? టోటల్ గవర్నమెంట్ మీద నెగిటివిటీ ఉంది. అంటే వైసీపీ మీద నెగిటివిటీ ఉందంటారు. అంటే ఎలా నెగిటివిటీ ఉంది? ఎలా నెగిటివ్ అంటే, ఒకటి యూత్లో జాబ్స్ అనేది లేవు. ఒకటి వచ్చే వాళ్ళు చదువుకున్న వాళ్ళకి భవిష్యత్తు అనేది శూన్యం. భవిష్యత్తు శూన్యం. ఒక రైతు అయినా, వ్యాపారస్తుడైనా, ఇండస్ట్రియల్ అయినా, ఎవరైనా సరే రైతు పండిస్తేనే కూలీలకు కూడా లభిస్తుంది. పరిశ్రమలు వస్తేనే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీ కంపెనీలు వస్తేనే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మీకు కొత్తగా ఏమన్నా ఇక్కడికి మన ఆంధ్రాకి ఏమైనా పరిశ్రమలు వచ్చినట్టు కానీ, కంపెనీలు వచ్చినట్టు కానీ, లేదా ఇంకేదైనా ఉద్యోగ ఉపాధి లభించేటువంటి సదుపాయాలు వచ్చినాయా? యాజ్ పర్ నౌ నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే 2025 తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం నుంచే దేశంలోని 45% ఏసీ ప్రొడక్షను మన ఆంధ్ర రాష్ట్రం నుంచి జరగబోతూ ఉంది. ఏసీలు ఇంట్లో పెడతాం కదా, ఏసీ కంపెనీలు అన్నీ మన ఆంధ్ర రాష్ట్రం నుంచే సుమారు 45% దేశం మొత్తానికి సప్లై మందే. జరిగితే మంచిదే, జరగాలి కదా. లేట్ అయింది, జరిగి ఉండాల్సింది. మరి ఇప్పుడు దాకా ఈ 5 ఏళ్ళు ఉద్యోగాలు రాకుండా పడ్డ బాధలు అంటే మోస్ట్లీ అందరికీ వినపడతా ఉన్నటువంటి వాదన ఏంటంటే, కరోనాలో సుమారుగా మనకు 24 నుంచి 28 నెలలు పోయినాయి.
అందరూ మాట్లాడుతున్నటువంటి విషయం. సో కాబట్టి ఈ తక్కువ పీరియడ్లో చేయలేకపోయాము, నెక్స్ట్ టైం చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు నమ్ముతారా దానికి? నమ్మం. ఎందుకు నమ్మం అంటే రాజధాని గుంటూరు ఇక్కడే ఉంటుంది, అమరావతి ప్రాంతమే ఉంటుంది. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే నివసిస్తా, మీ అందరికీ న్యాయం చేస్తా, రైతులకు ఇంకా అంతకంటే రెట్టింపు పరిహారం ఇస్తా అని చెప్పి డెవలప్మెంట్ చేస్తానని చెప్పని ఒప్పుకున్నావా లేదా? మీరు చెప్పండి, ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకుంటే దానికి కట్టుబడి ఉండు. వాళ్ళు అన్యం పుణ్యం ఎరుగైనటువంటి రైతులు ఎవరైనా కానీ ఎవరికైనా సరే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. రాజధాని వస్తుంది, మనకు ఏదో ప్లాట్లు ఏదో ఇస్తారు, మనం రైతుల జీవితాలు బాగుపడతాయి, మన పిల్లలకి కుటుంబాలకు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి అనే ఆశతోటి భావితరాల భవిష్యత్తు కోసం రోజు 3 పంటలు పండే పొలం రైతు త్యాగం చేసి, మీరు అనొచ్చు ఏమంటే త్యాగం కాదు కదా ప్లాట్ తీసుకుంటున్నాడు కానీ, నువ్వు ఎప్పుడో ఇచ్చే ప్లాట్ కోసం పండే పంటను వదులుకొని ఇచ్చాడు కదా రైతు. ఆ రైతు మీద ఆధారపడి పట్టుకున్నటువంటి పేదలు ఎంతమంది ఇవాళ రోజున కూలి పనులు లేకుండా అల్లాడిపోతున్నారు. 29 గ్రామాల ప్రజలు చేసుకోవడానికి పొలం పనులు లేక దేశాల మీద పడి పోయి పని చేసుకొని కష్టపడి పని చేసుకొని బతకాలి, ఇల్లు వాకిలు వదిలిపెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అమరావతిని 3 రాజధానులు ఒక రాజధానిగా ఫిక్స్ చేశారు కదా, తప్పుగా భావించాలంటే నేను ఒక్క ప్రశ్న వేస్తా. చెప్పండి. అట్టగా ఇది మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. అన్న అసలు ఏం లేదు సార్. నా ఉద్దేశంలో, నా భావంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలా అని చెప్పని ఒక స్లోగన్ ఒకటి తీసుకున్నారు. రాజధాని లేకపోతే అభివృద్ధి కాదా? గుంటూరు అంతకుముందు రాజధానికి ఉంటేనే అభివృద్ధి అయిందా? విజయవాడ అంతకుముందు రాజధాని ఉంటేనే అభివృద్ధి అయిందా? వైజాగ్ అంతకుముందు రాజధానికి ఉంటే అభివృద్ధి అయిందా? అదేం లేదుగా. అవి లేకపోయినా కానీ మామూలుగా అభివృద్ధి చెందుతుందిగా. ఇంకొకటి, కొత్తగా పెళ్లి చేసుకున్నావు, నీకు సంసారంగా ఏది నువ్వు సంసారం పెట్టుకోవాలా, నువ్వు ఎక్కడికైనా పోయి ఏది అద్దిల్లు కానించి నువ్వు పప్పు ఉప్పు కూరగాయలు అన్నీ మొత్తం సమకూర్చుకోవాలా. కొన్నాళ్ళు కష్టపడితే కానీ నువ్వు ఫ్యామిలీ సెటిల్ కాదు. రాజధాని అని అంతే అనొచ్చు, 5 ఏళ్లలో ఏం చేశాడు, అంత కట్టలేదు కదా పూర్తి కదా అని. 5 ఏళ్లలో 1 సంవత్సరం కాలం దాని పొలాలు సెలక్షన్ చేయడానికి పోయింది, ఒక సంవత్సరం కాలం దాని ప్లాన్లు వేసుకోవడానికి పోయింది. అక్కడి నుంచి నీకు తాత్కాలికంగా కట్టి, నీకు తాత్కాలిక భవనాలైనా సరే అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారుగా, ఉద్యోగులు అక్కడే ఉంటున్నారుగా, పరిపాలన హైకోర్టు కూడా అక్కడే ఉందిగా. పనులు అయితే జరుగుతున్నాయి, ఏమైనా ఆగినాయా? లేదు, ఆగలేదు. రాజధాని పనులు అయితే జరిగిపోతున్న ఇబ్బంది లేదుగా. మరి దాన్ని అది కాకుండా తీసి ఎక్కడో సరే మీరు అన్నట్టు ఉన్నాను. ఏంటి చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్తాను. అడగనియండి అని చెప్పని అనొచ్చు. నా భావంలో 3 ప్రాంతాల అభివృద్ధి చెందుతాని కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అంటుంటే, నేను ఒక పౌరుడిగా ఏం చేస్తున్నానంటే 3 ఆడవాళ్ళని బతికిస్తాను కాబట్టి 3 భార్య, నేను 3 పెళ్ళిళ్ళు చేసుకొని నేను సంసారం వెళ్తానని చెప్పానంటే అది పద్ధత? నువ్వు 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలని రాజధానితో పోల్చావు. 3 కుటుంబాలు, పేదింటి కుటుంబాల్లో ఆడపిల్లల్ని పోషించడానికి నేను 3 పెళ్ళిళ్ళు చేసుకుంటానని చెప్పానంటే చట్టం ఒప్పుకుంటుందా? నా దృష్టి నేను చట్టం కాదు చెప్తున్నా, చట్టం కాదు, దయచేసి తమ్ముడు చెప్తున్నా. దానికి అర్థం అది, దానికి అర్థం ఏందని చెప్పాలంటే చెయ్యి, డెవలప్ చేయి. అన్ని టౌన్లు డెవలప్ కావాలా, అందరూ బాగుండాలా, అందరూ సుఖంగా ఉండాలి. నా భావన అయితే అది, నేను అనుకుంటున్నది అది. ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నావు గుంటూరు 1 టౌన్కి? 1 టౌన్ వచ్చేసా ముస్తఫా కూతురు గెలవదు. ముస్తఫా కూతురు గెలవదు. ఎందుకు గెలవదు? ఎందుకంటే ఆ అమ్మాయికి ఆయనకున్న సపోర్ట్కి ఈ అమ్మాయికి వాళ్ళకి సంబంధం లేదు. గెలవదు. నేను చెప్తున్నాగా, వాడు గెలవని, ఈడి గెలవని, ఎవడేం గెలవని. ఇక్కడైతే ముస్తఫా కూతురు ఆ అమ్మాయి రాదు. గుంటూరు అయితే మాత్రం వైసీపీ రాదు. ఓకే, అంటే ఏంటి కారణాలు? ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణాలంటే నిన్ను తీసిపోయి వినకొండలో కూర్చోబెట్టి ఇదే మైకి పెట్టు కొడతారు అన్న. ఇక్కడ లోకల్ కాబట్టి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఇక్కడ దా జాకెట్లు వేసుకొని తిరగానే సరిపోదు నా షూట్ చేయి. ఇక్కడ దా జాకెట్లు వేసుకొని తిరగానే సరిపోదు. వస్త్రాల గురించి, ఒక ఆడ మనిషి గురించి మనం తప్పు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఒకప్పుడు మద్దాలగిరి, వాడి పేరేంది, మండలగిరి మన తెలియదు. వాడెవడు? వైసెస్ అంటే వైశ్యాస్, చౌదరీస్ గెలిపించారు. ఇవాళ నాకు చేత కాదు, నాకు షుగర్ ఉంది, బీపీ ఉందని చెప్పేసి ముస్తఫా పక్క పోయి కూతురికి ఇప్పించాడు. నిన్ను నమ్ముకున్న నాయకులు ఏమవుతారన్నా?
ఇప్పుడు ముస్తఫా కూతురు అంటే ముస్తఫా వెనకాల నుంచి ఉన్నటువంటి ఆ బలం. నిలబడు, ముందు నిలబడు. అన్నం పెట్టేది ఎవరు? నువ్వు. ఎవరు గడిపోయి ఎరగాలి? నువ్వేమన్నా ఆఫీస్లో కూర్చుంటావు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, నా పాయింట్ చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు డైరెక్ట్గా వచ్చి పోటీ చేస్తాడా, ఎమ్మెల్యే నిలబెడతాడా? ఎమ్మెల్యే నిలబెట్టి వెనకుంటాడు. మరి ఇక్కడ కూడా ముస్తఫా అంతే కదా, తన కూతురు నిలబెట్టి వెనకుంటాడు కదా. నేను డైరెక్ట్ పోయి లోకేష్ కాడికి పోతా, లేదా బాబు కాడికి పోతా, లేదా ఈ ముస్తఫా కాడికి పోతా. నువ్వే లేనప్పుడు నేను ఎవరు కాడికి పోయి ఎడుక్కోవాలి? కాయకర్తలు ఏమవుతారు? నాయకులు వీళ్ళందరూ ఎవరు? రేపు ఓటు వేయాలిగా, అన్నం కావాలిగా. వీళ్ళందరూ రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నారు అనుకో మాకండి. ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉంది. ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉంది. డబ్బులు తీసేసుకుంటారు. ఎప్పుడైనా డబ్బులు తీసేసుకున్నారు? డబ్బులు నేను వంటకు పోతే 2000 వస్తాయి. వాడిచ్చే నా 2000 రూపాయలు వంట మీద పెట్టమను. వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నచ్చితే జనసేనకి ఎత్తలే, టీడీపీకి ఎత్తలే. నీకు ఎవరు వస్తే మంచి చేస్తారు నమ్ముతున్నావు నువ్వు? ఆంధ్ర రాష్ట్రానికి రావాలన్నా, తెలుగుదేశం రావాలంటున్నావు? రావాలి. టీడీపీ వస్తేనే ఇదే సెంటర్లో 500 రూపాయలు కూలికి పోయి వచ్చినోడు 300 రూపాయలు ఇంటికి తీసిపోయిన రోజులు ఉన్నాయి. ఏది 200కి తాగి ఈడికి పోపించి వాడికి పోపించి నీకు పోపించి కూడా ఇవాళ 1200 1500 కూలికి పోయిగో కాళ్ళు చేతులు కాల్చుకొని వచ్చి 1000 రూపాయలు మేస్త్రికి బాకీ పడేస్తున్నాం. ఎవడన్నా వాడు జగన్ ఎవడవాడు? కాళ్ళు చేతులు కాల్చుకొని వచ్చి ఇదే సెంటర్లో 500 దోశ బయట 11 బయటకు వస్తే 500 వస్తే 500 200 ఖర్చు పెట్టుకొని 300 ఇంటికి పోయాయి. పిల్లల కూర కాయలు బోయలు తీసిపోయి. ఎవడన్నా వాడు జగన్. రేపు టీడీపీ రావాలి, దానికి సపోర్టు పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కావాలి. పవన్ కళ్యాణ్ హోమ్ కావాలి. ఇదిగో జనసేన అంటే మీకు ప్రధానమైన సమస్య మందేనా? మందు కాదన్నా, అన్ని రకాలుగా. ఇక్కడ ఆటో ఎక్కితే 10 రూపాయలు ఇంటికి పోతే ఇవాళ 30 రూపాయలు 50 రూపాయలు. దాని కారణం ఆటో డ్రైవర్లు పెంచడమా? ఆటో డ్రైవర్లు తప్పుకోలేదు. గవర్నమెంట్కి ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేసిద్ది? నీకు సెంట్రల్ ఏడుంది? సెంట్రల్ ఎంత ఉందన్నా? ఒకప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు డీజిల్ పెట్రోల్ ఉన్నప్పుడు 5 రూపాయలు 10 రూపాయలతో పోయింది. ఇవాళ ఇక్కడి నుంచి ఆటో ఎక్కి ఇంటికి పోతే 50 రూపాయలు. 500 పనికి పోయచ్చు, ఇంకా 50 రూపాయలు ఆటో వాడికి ఇచ్చి నేనేం పోవాలన్నా? క్వార్టర్ 250 రూపాయలు. ఏదైనా బిస్కెట్ పట్టుకుంటే 30 రూపాయలు. నూనె ప్యాకెట్ 35 రూపాయలు. నూనె ప్యాకెట్ ఇవాళ 110 రూపాయలు. ఎవరన్నా కాదంది అనమను? అరాచకమైన పాలన. నా పేరు రమేష్, వంట మాస్టర్ని, క్యాటరింగ్ వంట మాస్టర్ని. అరాచకమైన పరిపాలన. నోరెత్తే కొడతా. ఎవడ్రాను కొడతా? కాదు అనమను. నమస్తే అన్న. నమస్తే. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? 1 టౌన్ అంటే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా ఉంది, ఇటుపక్క నజీర్ ఉన్నాడు. బట్ 1 టౌన్ గురించి అయితే మనకు ఐడియా అంటే 50-50 ఉంది. ఇద్దరు ముస్లిమ్సే కాబట్టి నాయకులు 50-50 ఉంది. 1 టౌన్ గురించి మనకు అంతగా ఐడియా లేదు. 50-50 అది. అయితే పైన పరిపాలన వచ్చేటికి మటుకి దాపా చంద్రబాబే రావచ్చు. మ్యాక్సిమం 100% చంద్రబాబే వచ్చేది. అంటే ఏమని చంద్రబాబు రావాలి? ఎందుకంటే ఇప్పుడు మందు రేట్లు పెంచాడు. మందు మంచిది కాదు. నెక్స్ట్ ఇసుక రేట్లు పెంచాడు. తర్వాత ఒక్క నిమిషం ఒక్కటి అన్నా క్యాంటీన్ నువ్వు తీసేసావు. 5 రూపాయలు భోజనం పెట్టలేవు. నువ్వేం సీఎం? 5 రూపాయలు నువ్వు భోజనం పెట్టలేకపోయావు. ఇన్ని ఇచ్చి కూడా నువ్వు 5 రూపాయలు భోజనం తీసేసావు 3 పూట్ల. నువ్వు అసలు డబ్బు ఖర్చు పెట్టేవాడు కదా. ఇవన్నీ అవసరం పథకాలు గితకాలు కాదు. 5 రూపాయలు ఇప్పుడు 5 రూపాయల భోజనం నువ్వు పెట్టలేవు. నువ్వేం సీఎం? ఇన్ని రోజులు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఏంది మాట్లాడలేకపోయారు. అదే నేను వాళ్ళ పక్కన ఉంటే, నేనే సలహాదారుని ఉంటే నేనే చెప్పేవాడు. 5 రూపాయల భోజనం పెట్టలేవు నువ్వు. క్యాంటీన్ ఎత్తేసావు. రాజన్న క్యాంటీన్ పెట్టుకో, లేకపోతే షర్మిల క్యాంటీన్ పెట్టుకో, క్యాంటీన్ అని పెట్టుకో, లేకపోతే జగన్ క్యాంటీన్ అని పెట్టుకో. ఎందుకు ఎత్తేసావు? 5 రూపాయల భోజనం 3 పూటలు ఎంతమంది పేదవాళ్ళు లేరు? సరే, ఇంకోటి ఇప్పుడు నువ్వేమన్నా నవీన్ పట్నాయక్ అనుకుంటున్నావు 2-3 సార్లు గెలవడానికి. ఆంధ్రాలో ఏదైనా ఒకసారి రెండోసారి అవకాశమే లేదు. నవీన్ పట్నాయక్లా నువ్వు మంచి చేయలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాగా నువ్వు 1% కూడా చేయలేదు. ఇల్లు ఏమైనా కట్టించావా? ఇల్లు ప్రతి ఒక్కరికి కరెక్ట్గా 4 రోజుల్లో శాంక్షన్ అవ్వాలి, లేదంటే వారం రోజుల్లో శాంక్షన్ అవ్వాలి.
ఇల్లు డైరెక్ట్ కట్టియాలి. కట్టించావు నవీన్ పట్నాయకులా, కట్టి లేదు కదా, నువ్వు ఎలా గెలుస్తావు రెండోసారి? ఒక్కసారే ఛాన్స్. పెద్ద పెద్ద ఎన్టీ రామారావే రాజశేఖర రెడ్డి రెండోసారి ఓడిపోయినప్పుడు ఇదేం పెద్ద సమస్య కాదు. ఇంకొకటి, ఇప్పుడు మద్యపాన నిషేధం ఉన్నాయి ఎందుకన్నావు? రేట్లు ఎలాగ పెంచాలో అర్థం కాక మద్యపాన నిషేధం అని చెప్పి రేట్లు పెంచావు నువ్వు హై స్థాయిలో. అదే మద్యపాన నిషేధం చెప్పకుండా రేట్లు పెంచితే జనాలు ఊరుకోరుగా. ఇంకోటి గురు, ఇప్పుడు ఎంప్లాయీస్ అయితే ఓటేరు గురు, మందు తాగేవాళ్ళు కూడా ఓటేరు గురు. ఏంటంటే ఆంధ్ర మొత్తం ఇదిగో మొత్తం బయట పెట్టట్లేదు కానీ ఎక్కడ మళ్ళీ జైలు వేస్తారని రేపు ఓట్లలో తెలుస్తుంది. అది మొత్తం పక్కా టీడీపీ అయితే గ్యారంటీ రావడం గురు. అది ఎందుకంటే ఈ తాప పవన్ కళ్యాణ్ కూడా కొద్ది గొప్ప ఓట్లు పడతాయి 100%గా. ఎందుకంటే కొద్ది గొప్ప మంచి చేశాడు రైతులకి, కొద్దిగా డబ్బుల పరంగా అన్ని పరంగా ఉంది. ఆ కొంచెం ఓట్లని టీడీపీ గెలుస్తే ఇబ్బంది ఏమో తిరుగు లేకుండా టీడీపీ వచ్చితే ఇబ్బంది ఏమి ఉండదు. అది ఓకే, జాబులు వస్తాయి. ఓకే బ్రో. బాబాయ్ నమస్తే. చెప్పండి సార్. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నా ఓట? నేనైతే పక్కా టీడీపీకి వేస్తావు? అవును. ఏమని? ఏమనైనా మాకంతా మంచి జరుగుద్ది. ఇప్పుడు మంచి జరగలేదంట? ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏంటంటే ఆడవాళ్ళకి అవి పడ్డాయి ఇవి పడ్డాయి. మందు దాకా వాళ్ళకి ఏంటంటే కోటర్ ఏంటంటే 200-300 రూపాయలు పెట్టి దాకా వస్తుంది. ఇంకేం చేస్తాం? ఈయన గవర్నమెంట్ పోతే దరిద్రం పోయిద్ది, ఆయన గవర్నమెంట్ ఇస్తే మాకు ఆనందం. 50 రూపాయలు పెట్టి తాగొచ్చు, అంతేనా? అంతే మా లెక్క అయితే అది. సార్ నమస్తే. సార్ గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరంటే ఎవరు మంచోళ్ళు వస్తే బాగుంటుంది. అంటే ఎవరు మంచోళ్ళని నమ్ముతున్నారు? ఈసారి అయితే తెలుగుదేశం వస్తే బాగుంటుందని నా ఆలోచన. అహ్మద్ గారు వస్తే బాగుంటుంది. ఎవరన్నా కానీ తెలుగుదేశం వస్తే బాగుంటుందని నా ఆలోచన. అంటే నజీర్ గారికి ఉన్న బలం ఇక్కడ లోకల్గా ఉన్న బలమా లేకపోతే పార్టీ మీద? పార్టీ మీద సింపతి అంతే. పార్టీ మీద అంటే రూలింగ్ గవర్నమెంట్ కొద్దిగా మనకి రెవెన్యూ బడ్జెట్ లేదు కదా, వెనకబడిపోతున్నాం బాగా. దానికంటే బాబు పార్టీ వస్తే, చంద్రబాబు వస్తే బాగుంటుందని ఆలోచన, నా ఆలోచన. కాదు ఎవరికి వేద్దాం అనుకున్నారు మీరు చెప్పండి? మాదైతే వైఎస్ఆర్సీపీ. వైసీపీకి వేద్దాం అనుకున్నా. ఓకే, అంటే ఎందుకని వైసీపీకి అభిమానం? పార్టీ మీద అభిమానం, వైఎస్ఆర్ మీద అభిమానం. అంటే ఇక్కడ లోకల్ లీడర్ ఎవరైనా ఓకేనా? ఎవరైనా ఓకే. వైసీపీ చూసి ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? 120 నుంచి 130. గవర్నమెంట్ ఫామ్. 1 టౌన్కా ఎవరున్నారు అక్కడ? సింహంతు చతుర్లు ఆడతాను చెప్పండి. అంటే ఎవరు? ఒకళ్ళే వచ్చేది లేడీ మిమ్మీ. ఎవరు? ఫాతిమానా? క్వశ్చన్ లేదు, రావాలడా. ఎన్ని కోట్లు ఎంతమంది ఖర్చు పెట్టినా రారు. అంటే ఏంటి ఫాతిమా గారు బలం? ఉండాలి, అదృష్టం ఒకటి ఉండాలి. 14 ఏళ్ళ నుంచి వస్తుందండి నీళ్లు. ఇక్కడ అడిగేవాళ్ళు లేడు దాని గురించి, ఎవడు ఏందని చెప్పేవాళ్ళు ఇక్కడ. ఇంకంతకంటే ఏం కావాలి? నిదర్శనం వాడు రాకముందు నుంచి పోస్తుంది మంచినీళ్ళు ఇక్కడ. తాగినోడు తాగినన్ని. కూలింగ్ మినరల్ వాటరు ఏ ప్రభుత్వం పెట్టలా, ఏది పెట్టలా. ఇంకంతకంటే ఏం కావాలి? చాలాది గెలవడానికి. అంతేనా? సార్ నమస్తే అండి. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాకైతే వైసీపీ గెలిచింది అనుకుంటున్నాను. ఓకే, ఫాతిమా గారు వైసీపీ. అంటే పార్టీ మీద వైసీపీ ఖచ్చితంగా గెలిచేది. జగన్ అధికారంలోకి వస్తాడు, నో డౌట్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నా జగన్మోహన్? 105 నుంచి 120 దాకా రావచ్చు. ఈసారి గుంటూరులో ఎవరు వస్తారు ఎమ్మెల్యేగా? తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం వస్తారు అనుకుంటారా? ఓకే, ఏమని తెలుగుదేశమే? ఏమని నాకేం జరుగుతుందని మా ఏరియా అనుకుంటుంటే నేను కూడా అదే చెప్తున్నా. తెలుగుదేశం వస్తారు అనుకుంటున్నారు. ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు? జగనే వస్తాడు. అది ఏం జగన్ అంటే జగనే వస్తాడని చెప్పడానికి కాన్ఫిడెంట్ గా ఏంటంటే జగన్ చాలా మందికి చాలా మేలు చేశాడు. ఆ తర్వాత సంగతి ఏమో ఇప్పుడు ఎవరు వస్తారో మనకు తెలియదు, ఇంకా దేవుడు నిర్ణయం. సార్ చెప్పండి సార్, ఈసారి 1 టౌన్ కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? నజీర్ గారు గెలుస్తాడు అనుకుంటున్నాను. ఓకే, ఏంటి సార్ వ్యక్తిగానా లేదా పార్టీని చూసా? పార్టీని చూసి వేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఏంటి సార్ అంటే ఏంటి అంటే మార్పు కోరుకుంటున్నారా ఏంటి? మార్పు కోరుకుంటున్నాం. అంటే ఎందువల్ల సార్? ఈ రేట్లు, ఈ జనాలు, ఈ పరిస్థితి చూస్తే అల్లాడిపోతారు పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ వర్కర్స్, ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఏమన్నా చూసారుగా. ఆ విధంగా సాయంత్రం 300 రూపాయలు చేయలేకపోతున్నాం. సాయంత్రం దాకా 20 రూపాయలు చేసాం, 300 చేయలేకపోతున్నాం. అందుకని మళ్ళీ కాలం మారాలని చేస్తున్నాం అంతే. బాబు వస్తే ఖచ్చితంగా అన్ని బాగుంటాయి అనుకుంటా. అన్ని మారితేనే చూసుకుంటున్నాం. అది మారుతాయి, ఎటువంటి సందేహం లేదు అందులో. అది ఉద్యోగాలు లేవు, యువతకు పరిస్థితి దారుణంగా ఉంది. అది ఎంత 100 రిసీట్లు కన్ఫామ్ వస్తాయి. 150 నోటు తీసేయి, 100 రిసీట్లు కన్ఫామ్ బాబు గారికి కన్ఫామ్. మీరు సార్ అంటే
నజీర్ అహ్మద్ చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా రావాలి, 100% వస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. తెలుగుదేశం తెలుగుదేశం అంటే ఏంటి అంటే తెలుగుదేశం గట్టి బలం ఉంటుంది, చేసాడు పని లేదండి, అల్లాడిపోతాం. ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా గుంటూరు 1 టౌన్కి? కొత్త మీద ఉంది ఫాతిమా గారు వస్తారు, వైసీపీ. అంటే ఏంటి వైసీపీ? ఎంతవరకు వచ్చేదాకా తెలియదు. ఆవిడ మీద ఉన్నారా? సలాం అలైకుం భాయ్. వాలేకుమ్ అస్సలాం. భాయ్ గుంటూరు 1 టౌన్కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు భాయ్ ఎమ్మెల్యేగా? గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా చెప్తే ఫాతిమా గారు. నూరి ఫాతిమా గారు. అంటే ఏంటి వైసీపీ ప్రభావం అంటారా, లేకపోతే ఈవిడ ఇక్కడ లోకల్గా ఉండడం అంటే బలం అంటారా? లోకల్గా అంటే మైనారిటీ ఇచ్చారని కొద్దిగా ముస్తఫా గారి ఎమ్మెల్యే కూతురుగా, అందుకని కొద్దిగా ఓకే అది. ఓకే. మరి నజీర్ గారికి? నజీర్ గారికి ఏంటంటే చెప్పలేము, కొద్దిగా తక్కువ. ఫాతిమా గారి మైనారిటీ ఓట్లు కొద్దిగా తక్కువ పడతాయి నజీర్ అహ్మద్ గారికి, దేనికంటే బీజేపీలో కలిశారుగా, అందుకని అది. అంటే బీజేపీ వ్యతిరేకం అంటారా మన ముస్లిం కమ్యూనిటీ? ముస్లిమ్స్ బీజేపీకి వ్యతిరేకంగా మళ్ళీ అది. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు సీఎంగా? వైసీపీ. ఓకే. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? టీడీపీ వస్తేనే బాగుంటుంది. నజీర్ అహ్మద్ గారు. అంటే టీడీపీ అని మార్పు ఎందుకు కోరుకుంటున్నారు? అందరు కొనుక్కుంటున్నారు, అందరూ అదే అంటున్నారు, కోరుకుంటున్నారు, అందరూ అదే చెప్తున్నారు. టీడీపీ వైసీపీ వద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే నూరి ఫాతిమా అనుకుంటున్నాను. వైసీపీ. ఎందుకని? అంటే అంతకుముందు అంటే పార్టీ ప్రభావం అంటారా, వాళ్ళ నాన్నగారా, లేకపోతే ఏంటి ఈవిడ? 1 టౌన్లో బాగా పేరుంది, బాగా మంచి పనులే చేశారు. ముస్తఫా గారు కూడా అంతకుముందు బాగానే చేశారుగా, అందుకని వస్తా అంటారు. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? పైన మనకు ఐడియా లేదన్న. అంటే అంతకుముందు గల్లా జేదు అయితే గల్లా జేదే వచ్చారు, ఇప్పుడు పెమ్మసాని గారు వచ్చారుగా, మరి ఏమో అటువైపు సీఎం ఎవరు వస్తారు? సీఎం ఏమో అన్న, నో కామెంట్స్. నాకైతే పాలిటిక్స్ గురించి అంత ఇంట్రెస్ట్ లేదు, అంత అవగాహన కూడా లేదు. 1 టౌన్ గురించి అంటే ఆమె బాగా తెలుసు. ఇక నజీర్ ఉన్నారు కానీ ఆయన మరి అంటే కొద్దిగా ఫేమస్ కాదు, జనాలందరికీ తెలియదు, కొత్త ఆయన. ఇక ముస్తాఫా గారు వాళ్ళ కూతురు వీళ్ళందరూ అంటే అందరికీ తెలుస్తూ ఉంటారు కాబట్టి నాకంతే 1 టౌన్ గురించి ఎంతకన్నా ఏం తెలియదు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నాకు తెలిసి టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నజీర్ అహ్మద్ గారు. నజీర్ అహ్మద్ గారు వస్తే బాగుంటుంది. ఏంటి ఆ మార్పుకి కారణం ఏంటి? లాస్ట్ 5 years వీళ్ళని చూసాం కదా, 10 years నుంచి చూస్తూనే ఉన్నాం ముస్తఫా గారిది, అందుకని ఈసారి కొంచెం చేంజ్ కోసం అంతే. చేంజ్ అవసరం అంటారా గుంటూరు 1 టౌన్కి? అవసరం, మోస్ట్లీ అవసరమే. డెవలప్మెంట్స్ పరంగా, వాటి పరంగా, డెవలప్మెంట్ పరంగా కానీ, రోడ్స్ పరంగా కానీ, రోడ్స్ బాగుండట్లేదు. అంటే సంథింగ్ వాళ్ళు కొన్ని ఏరియాస్కి చూస్తున్నారు, కొన్ని ఏరియాస్కి చూడట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇది మా మెయిన్ రోడ్ ఏరియా, నాకు తెలిసి 5 years నుంచి అదంతా అలాగే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈసారి ఏమన్నా వస్తే, ఈ ప్రభుత్వం వస్తే, మొన్న వాళ్ళు క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు చెప్పారు, ఇలా రోడ్స్ అన్ని చూపించాం మేము, మా షాప్ అక్కడే గోల్డ్ షాప్ మాది, చూపించినప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా మేము అభివృద్ధి చేస్తాం, తొందరలోనే చేస్తాం అభివృద్ధి ఉన్నాగానే అని. అందుకని ఈసారి మాకు కోరుకుంటున్నాం. చెప్పి చేయలేదు వాళ్ళు? ఈ టీడీపీ వాళ్ళు, నజీర్ వాళ్ళు వచ్చి చెప్పారు ఈసారి ప్రభుత్వం వస్తే కనుక చేస్తాం. వాళ్ళు చెప్పలేదా? అంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు, వాళ్ళు కూడా ఏం రాలేదు మార్పు ఏమి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ కొంచెం దూరం వేశారు, కొంచెం ఆపారు. అంటే ఎలక్షన్స్ ముందే వేశారు కానీ ఇదివరకు లాస్ట్ 4 years నుంచి ఆ రోడ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మెయిన్ మాకు అదే ప్రాబ్లం అవుతుంది. ఈవినింగ్ 5 to 6 మధ్యలో వచ్చారంటే కనీసం ½ hour ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ ఈ ఏరియా, ఆ రోడ్స్ కారణంగానే. ఇలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అందుకని ఈసారి మార్పు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈసారి గుంటూరుకి 1 టౌన్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? నజీర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. నజీర్ అహ్మద్ గారు. ఆయన 3 సార్లు నిలబడ్డాడు, గతంలో ఒకసారి నిలబడ్డాడు, ఓడిపోయాడు. కానీ ఈసారి నజీర్కి అవకాశం ఉంది. అంటే ఏంటి ఆయన్ని చూసేస్తాం అనుకుంటున్నా, లేకపోతే పార్టీని చూసా మార్పు ఏంటి? ఆయన్ని చూసి పార్టీని చూసి రెండు. ఓకే. అంటే ఏంటి ఆయన వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారా? ఆయన కొద్దిగా బాగా చేస్తారని అనుకుంటున్నాం. ఓకే. ఇంతకుముందు ప్రభుత్వంలో మీకేం మేలు జరగలేదు అంటారా? ఏ ప్రభుత్వం ఏముంది, రేట్లు పెరిగిపోయినాయి అన్ని. కందిపప్పు 120, 150 వెళ్ళిపోయింది, గ్యాస్ చూస్తే వెళ్ళిపోయింది, పక్కన కరెంటు చూస్తే 11 సార్లు పెంచారు సీఎం గారు. అది ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, బటన్ నొక్కామన్నారు, డబ్బులు పడతల్లా. 3 సార్లు నొక్కారు, ఇంతవరకు రూపాయి పడలా. అది సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. అది అంతే. ఈసారి మార్పు అయితే కోరుకుంటున్నారు? మార్పు అయితే డెఫినెట్గా నజీర్ వస్తాడు, అవకాశం ఉంది.
ఓకే. ముస్లిమ్స్లు కూడా అందరూ అతను మంచి వ్యక్తిగతంగా మంచివాడు, అది వాస్తవం. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. సార్ గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారన్న? వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఫాతిమా గారు. ఫాతిమా గారు వస్తారు. అంటే ఏంటన్నా ఫాతిమా గారు అంటే పైన పార్టీయా? వాళ్ళ నాన్నగారు చేసిన పనులు బాగుండే, మెయిన్ జగన్ గారి ప్రభుత్వం వల్ల ప్రభుత్వం పనులు బాగుండే కాబట్టి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి కంపల్సరీగా వైసీపీ వస్తుంది. కింద పైన పైన కూడా పైన మా ఉద్దేశం 120 130. ఓకే, పక్కాగా పక్కాగా జగన్ గారు గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. ఫాతిమా గారు మీకు బాగా చూసుకుంటారని నమ్ముతున్నారు? చూసుకున్నాము. ఓకే అన్న, థ్యాంక్ యూ. సరే సార్, గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? ఇది మాత్రం రాకూడదు. ఏం సార్ వైసీపీ మాత్రం రాకూడదు. ఏంటి సార్? ఏం సార్? ఏం అసలు డెవలప్మెంట్ ఏముంది అక్కడ? ఏమి డెవలప్మెంట్ లేదు. ఆ పథకాలు తప్ప ఇంకేమీ లేదు. ఆ పథకాల మీద ఎంతకాలం ఉంటుంది ఆ పథకాలు? అది తెలుగుదేశం వస్తే జరుగుద్ది అనుకుంటారు? తెలుగుదేశం వస్తే కొద్దిగా గొప్ప అభివృద్ధి జరిగిద్ది. పూర్తిగా జరిగిద్దని అనుకోను, ఎందుకంటే రాష్ట్రం మొత్తం అప్పుల్లోనే ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ ఒక 10 ఏళ్ళ దాకా పెద్ద అభివృద్ధి ఏం జరిగేది ఏం కనపడట్లా. అట్లా అయిపోయింది రాష్ట్ర పరిస్థితి. రాజధాని లేని రాష్ట్రం తయారు చేశారు. అది మీకు ఎలాంటి డెవలప్మెంట్ కావాలంటారు గుంటూరులో? ముందు ఉద్యోగాలే, యువతకు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్నాడు. ఆ పిచ్చి మందు తాగి ఒక్కొక్కరు మా ఇంట్లోనే ఉన్నారు. మొన్నటిదాకా చదువుకుని ఏం చేయాలో అర్థం కాక డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. అది రాష్ట్ర పరిస్థితి. ఇంకేం చెప్పాలి? ఓకే, పైన కూడా చంద్రబాబు వస్తాడు అనుకుంటారా? పైన చంద్రబాబు వస్తాడు అనుకుంటారా? అదే అనుకుంటున్నాం. ఇంకా దైవాధీనం. జనాలు బాగుండాలంటే అదే రావాలా. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. లేదంటే ఇంకా దేవుడి దయ. ఓకే సార్, ఓకే. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? రెండు టైట్గా ఉంది. రైట్, ఓకే. మీరు ఎవరు వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారు? వైసీపీని వస్తే మంచి చేస్తాంటారు. ఫాతిమా గారు వస్తే మంచి చేస్తారు నమ్ముతున్నారు. ఇంతవరకు జరిగిందా? మీ వరకు జరిగిందంటారా మంచి? అంతకుముందు ముసాఫ్ ఎవరు అడిగినా కూడా పోయి పని చేసే రకం. ఓకే, అంటే పైన పార్టీయే ఇక్కడ ఏం లోకలా? ఏం లోకల్గా చూసి వేస్తున్నారు. పైన ఎవరు వస్తారు అనుకున్నారు? పైన బీజేపీ వస్తారు. అంటే కూటమి. సార్ గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? తెలుగుదేశం వచ్చింది. నజీర్ అహ్మద్ గారు. అంటే ఏంటి తెలుగుదేశం రావడానికి మార్పు ఎందుకు కోరుకుంటారు? సానుభూతి కొంత ఉంది. వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. దాంతో పెమ్మసాని గారు ఆయన ప్రోత్సాహం కొంత ఉంది. ఇటు వచ్చి ఇంకా మళ్ళా జనాలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నజీర్ అహ్మద్ గారు ఎంతో కొంత గెలుస్తారని అనుకుంటున్నాం. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? పైన మోదీ. అదే కూటమి నరేంద్ర ఎన్డీఏ కూటమి కూటమి నరేంద్ర మోడీ నాయకత్వంలో 400 సీట్లు వస్తాయి. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? నజీర్ అహ్మద్ గారు వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. తెలుగుదేశం. అంటే ఏంటి సార్, పైన పార్టీనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాదు? 10 ఏళ్ళ నుంచి ఆయన పదవి లేకపోయినా జనాల మధ్యలో ఉన్నాడు. ఎమ్మెల్యే కంటే ఆయన ఎక్కువ తిరిగాడు మాకు తెలిసి. సో ఆయన కోసం వేద్దాం అనుకుంటున్నారు? ఆయనకి వేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? ఇండియా కూటమి వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం అండి. గవర్నమెంట్ ఫామ్ చేసేది మోడీ గారి నాయకత్వంలో ఫామ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బాయ్, నమస్తే బాయ్. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటారు గుంటూరు 1 టౌన్కి? నజీర్ అహ్మదే వస్తాడని అనుకుంటున్నాను. తెలుగుదేశం వచ్చింది. అది ఏంటి తెలుగుదేశం రావడానికి మార్పు ఎందుకు కోరుకుంటారు? అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ అభివృద్ధి లేదు. రోడ్లు బాలా, కాలువలు బాలా, ఏంది శానిటేరియం బాగాలేదు, మున్సిపాలిటీ బాగాలేదు. అది అంతే, ఇంకా వేరే టీడీపీనే రావాలి. పిల్లల ఫ్యూచర్ బాగోవాలన్నా ఏమైనా. పైన కూడా ఈసారి తెలుగుదేశం కూటమి అంతా వస్తా అనుకుంటారా? అయినా మనకంత ఐడియా లేదు. ఇక్కడ మాత్రం తెలుగుదేశం రావాలని నేను అనుకుంటున్నాను. వచ్చింది కూడా తెలుగుదేశం అని. ఓకే, ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎవరు వస్తారు అనుకుంటారు? గుంటూరు 1 టౌన్కి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారే వస్తారు.
ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా? మార్పు కావాల్సిందేగా, మార్పు కావాలని కోరుకుంటున్నారు. కోరుకుంటున్నాం కదా, ఎలానా మార్పు రావాల్సిందేగా. ఓకే, అంటే నజీర్ అహ్మద్ గారు వస్తే కావాల్సిందేగా, మనకు కావాల్సిందే టీడీపీ. పైన కూడా తెలుగుదేశం వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు నమస్కారం అండి. నమస్తే. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? ఫ్యానే వచ్చిందండి, ఫ్యానే వచ్చింది. ఫాతిమా గారు. ఫాతిమా గారు వచ్చింది. అంటే ఏంటి ఫాతిమా గారు అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభావం అంటారా లేకపోతే లోకల్గా? పైనుంచే ప్రభావం, పైనుంచే ప్రభావం. పైన ఫ్యాన్ చూసేస్తారు. సరే సార్, గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నసీర్ అహ్మద్. కూటమేనా? కూటమి. చెప్పండి. ఆ రోడ్డు చూడు ఎట్టుందో, జగన్కి ఎవరు ఎత్తారు రోడ్లు, అంతా కూటమే వచ్చింది. ఇంకా మీరు ఇంకా అడగాల్సిన అవసరం లేదు. మొత్తం 2 టౌన్ కూడా పడేవాళ్ళం ఆడ. సీఎం కూడా చంద్రబాబు నాయుడే, అది డౌటే లేదు. అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి బలారమైన కారణం అంటే పని కల్పించాలి, పని చేస్తున్న వాడికి. డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తే అట్ట. ఇప్పుడు నువ్వు అమ్మఒడి నాన్నఒడి ఇవన్నీ ఎందుకు? వాళ్ళు సరిగ్గా వాళ్ళకి ఉపాధి కల్పించాను, ఇండస్ట్రీస్ వచ్చిన వాళ్ళు పని చేసుకుంటారు. ఆ ఇచ్చిన వల్ల మళ్ళీ నూనె ప్యాకెట్లో కందిపప్పులు మా దగ్గర వేసుకుంటున్నారుగా, ఉపయోగం ఏముంది దానివల్ల? అది అంతకుముందు కరెంటు సర్ఛార్జ్ అంది, ఇప్పుడు ఎంత ఉంది సర్ఛార్జీ? అందుకే టోటల్ అన్నీ మైనస్సే. దానివల్ల పథకాలు తీసేసి పని కల్పిస్తే ఎవరు పనులు చేసుకుంటారు. అందుకనే మాకు కూటమి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే బాగుంటుంది. బాబాయ్ నమస్తే. అవసరం లేదు. ఈసారి గుంటూరు 1 టౌన్ ఎవరు వస్తారు అనుకున్నారు ఎమ్మెల్యేగా? టీడీపీ వస్తుంది. నజీర్ అహ్మద్ గారు. అంటే ఏంటి ఆ మార్పుకి ఏంటి కారణం? ఏముంది, గవర్నమెంట్ చేసిన తప్పులకే జనానికి ఇసుకెక్కుతుంది. ఓకే, అంటే పైన ప్రభుత్వం మారాలనుకుంటున్నారా లోకల్గా ఎమ్మెల్యే మారాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే మారాలి, ప్రభుత్వం మారాలి. ఓకే, ప్రజలు అల్లాడిపోతున్నారు గవర్నమెంట్ చేసిన పనులకి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మేము అబద్ధం ఆడమని చెప్తారు, ఆడేది అబద్ధాలే. కాపులకి రిజర్వేషన్ తీసేసి, రిజర్వేషన్ కాదు కాపులకి ఇంత రాదు, ఇంత పడుగు చేస్తా ఒక్కొక్కటి బోజా అన్నాడు. గెలిచిన తర్వాత పట్టించుకున్న నాదుడు లేడు. కాపు మంత్రులు ఏమి అట్లా కాపు మంత్రులు ఉన్నారుగా, మరి కాపులకి ఇచ్చిన హామీని ఒకసారి అడిగారా? మరి వాళ్ళు ఇలా వచ్చి ఏమడుతారు జనంలోకి, వాళ్ళకి ఏమేమి అడుగుతారు కాపు వాళ్ళని? అట్నే ఎస్సీలు ఉన్నారు, మరి వాళ్ళకి సంబంధించిన లోన్లన్నీ తీసేసి అమ్మఒడి ఒక్కటేసా అంట. అమ్మఒడి ఒక్కటైతే సరిపోద్దా? అమ్మఒడి ఒక్కటేసి అయ్యే మూసి మీద ఎన్నిసార్లు కొడుతున్నాడు? రోజుకి 2 సార్లు కొడుతున్నాడు. ఇచ్చిందేమో 10 రూపాయలు, తీసుకుందేమో 200 ఒక్కొక్కటి కదా. మరి లక్షల కోట్లు అప్పు చేసుకొచ్చి వాళ్ళు క్యాబినెట్ మొత్తం పంచుకున్నారని నేను అనుకుంటున్నా. ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఏ రోడ్లు ఎట్టున్నారు? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎట్టున్నారు మన ఎట్టున్నారు? ఏ టౌన్ అయినా కానీ, ఏ పల్లెటూరు అయినా కానీ, రాష్ట్రం మొత్తం ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు మొత్తం తీయాల్సిన అవసరం అంతా వచ్చే గవర్నమెంట్. మా ప్రజలందరిలో ఉంది, నా ఒక్కడే కదా ఇది. ఆ తెచ్చిన అప్పు మొత్తం పెరిగిన ధరలే ఇంకా మిగిలి ఉంటాయి. జనం మీద వేసిన ఆర్టీసీ ఛార్జీలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, నిత్యావసర సరుకులు పెరిగిన రేట్లు కానీ, ఇవన్నీ కూడా ఇంకా మిగులుతాయి జనానికి ఇచ్చే పథకాలకి. ఇవన్నీ కాకుండా 10 లక్షల కోట్లు క్యాబినెట్ మొత్తాన్ని కూడా విసారించాలా, మొత్తంగా తిన్నారని నేను అంటున్నా. పైన కూడా ఎవరు వస్తారు? టీడీపీ అధికారంలోకి వస్తుంది కదా. అంతా ఇసిగిపోయారు జనం. ఎవరికి సుఖం లేదు. కార్మికులకి పనులు లేవా, మరి వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవా, ఉద్యోగస్తులకి నెల 30వ తారీఖు జీతం గ్యారెంటీ లేదా? ఎవరికి ఓటేసేది? ఓట్లు వేయటం కాదు, వస్తే దూరంగా ఉండి మాట్లాడితే దగ్గరకు వచ్చి ఓటేమైతే తగ్గుతూ ఉన్నారు వైసీపీ అంటే. ఓకే ఓకే బాబు, కూటమే కావాలి. కూటమి ఎందుకని కూటమే? ఏం చంద్రబాబు వయసు ఉంది, అనుభవం ఉంది. ఈయన అన్నీ కూడా ఉపాధి ఇస్తూ ఉన్నారు, సంక్షేమాలు దీర్ఘకాలికంగా ఉంటాయి, తాత్కాలికంగా అవుతున్నాయి. ఆయన అయితే ఏదన్నా మరి దీర్ఘకాలికంగా అనుభవం పనికొచ్చిద్దని కూటమి. సరే, ఓకే. గురుగారు ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు గుంటూరు 1 టౌన్? టీడీపీ. అదే ఎందుకు మార్పు? ఎందుకంటే మాకు పనులు కావట్లేదు. ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ పనులు కాలేదా? ముందుగా మార్పు కోరుకుంటారు. పైన ఎవరు వస్తారు అనుకున్నారు సీఎం? పైన చంద్రబాబు రావు. సార్ నమస్తే సార్. నమస్తే. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? రోడ్డు మారిద్ది, నజీర్ అహ్మద్ వస్తాడు. ఓకే, ఏంటి సార్ మార్పుకి ఏంటి కారణం? బాగలేదు, చేయలేదు. ప్రభుత్వం బాగాలేదు అనుకున్నారు, ఇక్కడ లోకల్ లీడర్ బాగాలేదు అనుకున్నారు? వాస్తవంగా అయితే పైనుంచే బాగాల,
ఏదైనా ఇంటి ఒక కొంపలో బాగుండాలంటే తండ్రి ఎదవైనప్పుడు తండ్రిని చూసే కదా, నా బోర్డు చూసే కదా ఏమంది ఆయన, దాన్ని బట్టి మరి వస్తుంది కదా మార్పు. అందువల్ల దానికి ఏదైనా భయపడి గట్టిగా అడగాలంటే కేసులు ఇవన్నీ దాన్ని బట్టి మారేది కదా ప్రభుత్వం. అందువల్ల కన్ఫామ్ మారాలా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ సుమారు? వాళ్ళు చెప్పి నిన్న ఒకటి చూశాను 110 కన్ఫామ్ అని, 110 తర్వాత ఒక 40 టఫ్ అని. దాన్ని బట్టి చూసుకోండి. 110 అనేది లెక్కలో తేలింది. సర్వే, నేషనల్ సర్వే ఇచ్చారని నిన్న ఒకటి చూశాను అనమాట. కూటమి. అందువల్ల దాన్ని బట్టి టఫ్, తత్తిమై టఫ్. 110 అనేది ఇంకా చెప్పనవసరం లేదు, మొండిగా వచ్చాయి. అదే గవర్నమెంట్ ఏదో ఫామ్ చేసింది. పక్కా. థ్యాంక్ యూ సార్. ఎవరు వస్తారు అనుకున్నా గుంటూరు 1 టౌన్కి? ముస్తఫా గారి కూతురు వచ్చింది, ఫాతిమా గారు. అంటే ఏంటి, జగన్ గారి ప్రభావం అంటారా లేకపోతే వెళ్తే ఉంది? ఆయన ఫోటో చూసి వెళ్ళటం వీళ్ళెవరైనా అంతేనా? ఎవరిని పెట్టినా ఓకే. అది అంటే ఏంటి అంత బలం? పథకాలు ఇచ్చాడు, అందరికి మేలు చేశాడు. అది అన్ని ఎందయ్యా? చిన్న రైతులు అంతా బాగుండారు. అది మోటా వాళ్ళు కూడా పనులు బాగానే ఉంటున్నాయి. అది కార్మికులు మేమందరం పనులు బాగానే ఉంటున్నాయి. ఆ రేట్లు కూడా ఏంది, ఆయనే వస్తాడు మళ్ళీ. ఓకే. 2 టౌన్ కూడా రజనీ వచ్చింది. అంతేనా? ఓకే. గురుగారు నమస్తే. నమస్తే అండి. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? ఎమ్మెల్యేగా టీడీపీ వస్తుందండి. టీడీపీగా నజీర్ అహ్మద్ గారు. ఓకే. అంటే ఏంటి అంటే మార్పుకి ఏంటి కారణం? మార్పు ఏంటంటే ఈ 2 సంవత్సరాలు కాలువలు కానీ ఊడో కానీ ఎవ్వడం లేదు. నెలకు ఒక మాల వచ్చి చేస్తున్నారు. ఎక్కడ పట్టినా అంత మోసమే. అది ఏ బజార్ పట్టినా ఏం చేయట్లేదు. అంత మున్సిపాలిటీ వాళ్ళంతా అసలు ఏం రావట్లేదు. నెలకి 2 మాలు 1 మాల వచ్చేది. మాది పెద్ద పులుసు సందు, అంతా మోసమే. ఎవ్వడు రావట్లేదు, ఎవడు చేయట్లేదు. తర్వాత ఈ బజార్లో అసలుకి స్థలం లేదు. 10 ఏళ్ళ నుంచి చెప్పినా కూడా ఒక్కడు కూడా మమ్మల్ని ఆలకించే రాందులేడు. దాదాపు 1000 కోట్లు ఉన్నాయి బజార్ మొత్తానికి. లేదు, అద్దెలకి ఇచ్చేవాళ్ళు అద్దెలకి ఇవ్వట్ల, వాళ్ళు అద్దెలకి తీసుకునే వాళ్ళు మున్సిపాలిటీ ఇంతవరకు అద్దెలు ఇవ్వకపోయినా వాళ్ళు ఉంచుతున్నారు. అక్కడ యూరిన్ పెడితే బాగుంటుంది నా సలహా. అది కాంప్లెక్స్ కూడా కావాలంటారు. మరి దగ్గరలో ఉండాలి కదండి. మరి షుగర్ పేషెంట్లు ఏమేమి పోతారు, వాళ్ళు షుగర్లో వస్తే ఆపుకోలేరు, లాగులో దొరుకుపోద్ది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈసారి గవర్నమెంట్ వస్తే ఇస్తా అని చెప్పారా? గవర్నమెంట్ వస్తుంది కాదు, గవర్నమెంట్ మంచిదైతే బాగుంటుంది అంటున్నా. అది ఓకే. ఈసారి వచ్చే ప్రభుత్వం మీరు అనుకుంటున్నారు కదా మార్పు కావాలని, ఆ ప్రభుత్వంలో వస్తే చేస్తానంటారా? ఎవరు వచ్చినా పర్వాలేదు, బజార్ బాగు చేయాలి లెక్క. అంతేనా? అంతే. సలాం వాలేకుం భాయ్. వాలేకుం అస్సలాం బోలో. ఈ గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నా భాయ్? 1 టౌన్ ఎమ్మెల్యే అంటే మా నసీర్ అహ్మద్ గారు రావాలని మేము అనుకుంటున్నాం. టీడీపీ మార్పు ఎందుకు కోరుకుంటారు మరి? మార్పు ఎందుకంటే మార్పు రావాలి కదా, జనాల్లో మార్పు రావాలా. అత్యవసర సూరు తగ్గాల, రేట్లు తగ్గాల, పెట్రోల్ తగ్గాల, గ్యాస్ తగ్గాల. అంటే గవర్నమెంట్ మారితేనే ఏదైనా తగ్గిద్ది. అంటే పైన కూడా మార్పు కోరుకుంటారా? మార్పు అక్కడ కూడా రావాలి, బీజేపీ కూడా మారాలండి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందరూ బాగుంటాం. ముస్లిమ్స్ కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ మారితే, అక్కడ బీజేపీ మారితే, కాంగ్రెస్ వస్తే అందరూ ప్రశాంతంగా ఉంటాం. అందువల్ల బాగు. టీడీపీ వచ్చింది. అంటే ఏమని టీడీపీ ఏమని ఫామ్లో అదే ఉంది ఇప్పుడు. అవును, ఇక్కడ గుంటూరు వరకు. అంటే పైన పార్టీని చూసా లేకపోతే పార్టీ కూడా టీడీపీ వస్తాయి మాకు దృష్టిలో. అది 1 టౌన్లో ఎవరు వస్తారు అనుకుంటారు? అది అన్నిటిగా పోటీగా ఉంది బాగా. నజీర్ అహ్మద్ గారా లేకపోతే ఫాతిమా? ఏవి చెప్పలేము, అంతా బాగానే ఉంది 2 పక్కల. అది జరిగింది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.